విచారణకు వేలాయే రోజు ఇదొక పెద్ద ఎపిసోడ్. ఇంకా వార్తలు మిగిలిన వార్తలన్నీ పక్కకు పోతుంటాయి. ఇదే వార్త రాజకీయంగా ప్రతిరోజు ప్రజలకు ఉపయోగపడేటువంటి వార్తలా కావా పక్కన పెడితే ఇదే జరుగుతుంది. ఈడీ విచారణ చేస్తే ఈడీ విచారణకు పిలిస్తే ఇద్దరు అధికారులు అరవింద్ కుమార్ ఆ రెడ్డి ఇద్దరు కలిసి మేము రాలేమని చెప్పేసిరు. 7 తారీఖు మళ్ళా కేటీఆర్ను పిలిచిరు ఈడీ. అంతకంటే ముందు 6 తారీఖే ఏసీబీ విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసు 7న రావాలంటూ అరవింద్ కుమార్ బేలన్ రెడ్డిలకు కూడా ఒప్పందాలు చాటింగు ఈమెయిల్ ఆధారంగా విచారణ. ఇప్పటికే కేటీఆర్ను 7వ తేదీన విచారణకు రావాలన్న ఈడీ. సో 6 తారీఖు 7 తారీఖు 2 రోజుల పాటు ఉన్నటువంటి విచారణలో ఏం సాగుతుంది, ఏం తేలుతుంది, భయపడుతున్నారా లేదా, కేటీఆర్ ఏం చేస్తారనేటువంటి అంశంపైన చర్చ. తప్పు జరిగిందా లేదా, అవినీతి జరిగిందా లేదా, అవినీతి జరగకపోతే తప్పు జరిగిందా లేదా. ఎగ్జాంపుల్, రోడ్డు మీద పోతున్నాము, రెడ్ సిగ్నల్ పడ్డది. రెడ్ సిగ్నల్ పడ్డదంటే ఆగాలంటే కొంచెం ముందు లైన్లు ఉంటాయి, జీబ్రా క్రాసింగ్ ఉంటుంది, దానికి లైన్ ఉంటుంది. అది ఏం కాదులేండి, కొంచెం ముందు పోయినా కూడా ఫోటో కొట్టేస్తారు. ఎందుకంటే ఆ జీబ్రా లైన్ దాటడం కూడా, ఆ లైన్ దాటడం కూడా నేరమే. కాబట్టి 100 రూపాయలు 1000 రూపాయలు ఎంతో ఫైన్ వేసేస్తున్నారు, అయిపోయింది. హెల్మెట్ పెట్టుకోవాలనేటువంటిది రూలు. హెల్మెట్ నీకు పడుతుందా పడదా, మానవత్వమా, డాక్టర్ల సర్టిఫికేటా, ఇంకొకటా పక్కన పెడితే హెల్మెట్ లేకుంటే మనకు 100 రూపాయలు 1000 రూపాయలు ఎంతో ఫైన్, ఫోటో తీస్తారు, ఫైన్ కొడతారు. సేమ్ ఇది కూడా అంతే. ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సందర్భంలో ఆదరాబాదరాగా పంపించాల్సినటువంటి అవసరం ఏముంది? చిన్నదైనా పెద్దదైనా తప్పే కదా. మనం రోడ్డు మీద ఎవరు లేకపోయినా, ఒకటే బండి ఉన్నా, ఒకటే కారు ఉన్నా, రోడ్డంతా ఖాళీగా ఉన్నా, అక్కడ మనం రోడ్డుకు సంబంధించినటువంటి నిబంధనలు పాటించకపోతే ఆ రూల్స్ ప్రకారము మనకు వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా ఫోటో వస్తుంది, ఇంటికి వచ్చేస్తుంది, మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది. రాంగ్ సైడ్ రూట్ ఏదైనా సరే రూల్స్ అట్లా ఉన్నాయి, నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. ప్రత్యేకమైనటువంటి అనుమతులు ఉంటే ఇంకేదైనా ఉంటే చెప్పలేం. కానీ ఈ కేసులో కూడా అంతే, సేమ్. అది ఎంత సింపులో ఇది కూడా అంతే సింపుల్. నీకు నిబంధన ప్రకారం ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఒక మంత్రి అందులో విదేశాలకు కంపెనీలకు డబ్బులు పంపించడం అనేటువంటిది ఎన్నికల కోడ్ సందర్భంగా ఎన్నికల కమిషన్కి చెప్పాల్సిందే. అసలు రైతు బంధు, రుణమాఫీ లాంటి అంశాలపైనే ఆ పార్టీ ఈ పార్టీ కొట్లాటలు పెట్టుకున్నాయి. రైతు బంధు ఎన్నికల ముందు ఇస్తున్నారంటే అది ఆన్గోయింగ్ ఆ స్కీమ్ కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, అంత ముందు నుంచి ఉందే కాబట్టి ఆ స్కీమ్కి ఏమి ఇబ్బంది లేదని చెప్పారు. అట్లాంటిది మీరు 55 కోట్లే కదా, అది మీకు చిన్న అమౌంట్ కావచ్చు, కానీ 55 కోట్లు పెడితే ఒక గ్రామంలో ఎంతమందికి ఇండ్లు వస్తాయి, ఎంతమంది ఇండ్లు కట్టుకుంటారు? మీరు ఇచ్చేటువంటి 1,50,000, 2 లక్షలు, 5 లక్షలు ఇస్తున్నారు కదా, ఎన్ని వందల మందికి ఇండ్లు వస్తాయి వాళ్ళ ఆ 55 కోట్లు పెడితే? ప్రతిదీ అక్కడ ప్రతి రూపాయికి కూడా ప్రభుత్వం కస్టోడియన్గా ఉండాలి. మీరు రేస్ కోర్స్ తెచ్చి హైదరాబాద్ని చిత్రపటంలో పెడతాం, ప్రపంచ పటంలో పెడతాం ఏదో చెప్పేసి ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఆదరాబాదరాగా ఎందుకు పెట్టిరు? ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఆదరాబాదరాగా ఎందుకు పెట్టిరు? మిగిలిన సందర్భంలో ఏం చేసుకున్నా ఏం కాదు, కానీ ఎన్నికల కోడ్ సందర్భంగా ఎందుకు మీరు ఆదరాబాదరాగా పెట్టిరు? ఏది ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదు? లేకపోతే ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అనుమతులు ఎందుకు తీసుకోలేదు? ఆ కంపెనీ మీద ఏర్పాట్ల మీదనే పెద్ద అనుమానాలు ఉన్నాయి. మీరు అంతకుముందు చేసిన దాంట్లో కూడా ఎన్ని కోట్లు లావాదేవీలు జరిగినాయి, వాళ్ళకి ఎందుకు నష్టం వచ్చింది, నష్టం వస్తే మళ్ళీ ఎందుకు బిడ్ వేసిరు, నష్టం వచ్చిన తర్వాత ఇంకోరు ఎందుకు వస్తారు, ప్రభుత్వం ఎందుకు ముందుకు పోయింది, సంబంధం లేని హెచ్ఎండిఏ నుంచి 55 కోట్లు ఎందుకు పోయినాయి, అసలు సంబంధం ఏముంది? 55 కోట్లు వాళ్ళు ఎందుకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది? ఏదో రోడ్లు వేయాలి, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే హెచ్ఎండిఏకి సంబంధం అనుకుంటే, జిహెచ్ఎంసీకి సంబంధం అనుకుంటే, సంబంధం లేని దగ్గర నుంచి 55 కోట్ల రూపాయలు ఎవడో థర్డ్ పార్టీకి ప్రభుత్వం తరపున డబ్బులు ఇచ్చేసి స్పాన్సర్షిప్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దాని ద్వారా ప్రభుత్వానికి ఏం లాభం వచ్చింది, ప్రజలకు ఏం లాభం వచ్చింది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయాలలో కేటీఆర్ గనక ఈ విషయంలో దోషిగా తేలితే ఇది అవినీతికి సంబంధించినటువంటి కేసు. సరే, అవినీతికి సంబంధించినటువంటి కేసులో జగన్ కూడా జైలుకు పోయిండు, వచ్చిండు, ఆయన పేరు మీద కూడా వరుసగా ఇన్నేళ్ల నుంచి ఉన్నాయి, ఆయనే ముఖ్యమంత్రి అయ్యిండు. రేవంత్ రెడ్డి మీద ఓటుకు నోటు కేసు, అది అవినీతికి సంబంధించిందే. చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఫైబర్ గ్రిడ్ కూడా అవినీతికి సంబంధించిందే. కాకపోతే ఈ అవినీతి కూడా కక్ష సాధింపు కిందకే వెళ్తుందా, లేదంటే ప్రజలు నమ్ముతారా?
ఇది అసలు విషయము. ఈ కార్ రేసు విషయంలో కేటీఆర్ చేసినది తప్ప ఒప్ప అనేటువంటిది ప్రజలకు సంబంధించినటువంటి అంశము. ప్రజలు నమ్ముతారా లేదా, నిజమా కాదా, ఈ విషయాలు కూడా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే రూలే. ఆ రూల్ను ఎందుకు అతిక్రమించారు? అత్యంత మానవత్వం, ఎందుకంటే ఏదో ఉగ్రవాద దాడి జరిగింది, లేకపోతే నక్సలైట్ల దాడి జరిగింది, లేకపోతే పెద్ద మేజర్ యాక్సిడెంట్లు జరిగినాయి. ఆ సందర్భంలో ఈ రూల్స్ రెగ్యులేషన్స్ లేకపోతే ప్రోటోకాల్స్ పక్కన పెట్టి పని జరిగిందంటే ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. ఏ సునామీ లాంటిది వస్తే లేకపోతే ఏ తుఫాన్ లాంటిది వస్తే రూల్స్కి సంబంధించినవి కొన్ని పక్కన పెట్టేసి ఆ సందర్భానికి అక్కడ ఉన్నటువంటి సందర్భంలో మానవత్వం ఒకటి ఉపయోగపడాలి కాబట్టి మానవత్వంగా ఏదైనా చేశామనేటువంటి మాట చెప్పుకోవచ్చు. ఒక అధికారి ఖచ్చితంగా 10 గంటలకి ఆఫీస్కి రావాలంటే 10 గంటలకు ఆఫీస్కి రావాల్సిందే. ఆ తర్వాత పర్మిషన్ లేకుండా ఒక 10 నిమిషాలు లేట్ వచ్చినా తప్పు కిందికి వస్తుంది. పర్మిషన్ లేకుండా లేదు. ఆ అధికారి ఎందుకు వచ్చిండంటే ఇగో పలానా చోట యాక్సిడెంట్ అయింది, ఇట్లా అయింది, నాకు సంబంధం లేని సందర్భంలో నేను రోజు వచ్చే టైంకే వస్తున్నా, కానీ రోడ్డు మధ్యలో జరిగినటువంటి యాక్సిడెంట్ అయింది, లేకపోతే పక్కన ఎవరో రోడ్ల మీద ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే చూడలేక వాళ్ళని హాస్పిటల్కి చేర్పించేటువంటి ప్రయత్నం చేసి వచ్చినా, వేరే వాళ్ళకి అప్పచెప్పినా వచ్చినా 10 నిమిషాలు పావుగంట లేట్ అయిందని చెప్పుకుంటే కొన్నిసార్లు ఒప్పుకోవచ్చు. కానీ ప్రతిరోజు లేట్ వచ్చి తప్పే ఉన్నది, రూల్స్ ఉన్నాయా లేవా, నేను ఇట్లున్నా అట్లున్నా అని చెప్పడం కంటే ఈ విషయం కూడా అంతే. ఏం చేస్తారు ఏంటి, అధికారులు ఎందుకు తప్పులు చేశారు, రాజకీయ నాయకులు ఎందుకు తప్పులు చేశారు, అధికారులకు పట్టింపు లేదా, ఇది మాకు సంబంధం లేదు. ఇవాళ హైడ్రా కానీ లేకపోతే చెర్లల్లో ఇండ్లు రావడానికి కారణం కానీ మూసీ నదిలో ఒక్కసారి తప్పు జరిగితే ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి అనేకమైనటువంటి తప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నిజమా కాదా? ఒకసారి తప్పు జరిగితే అదే జరుగుతుంది. ఎందుకు ఒకసారి చెరువులో కట్టిరు, హైదరాబాద్లో చెరువులలో కట్టిరు, ఏదో కారణం చేత రాజకీయ ఒత్తిళ్ళ లేకపోతే కోర్టులలో దొంగ పత్రాలు పెట్టి తీసుకొచ్చిరా, లేకపోతే అధికారులకు దొంగ పత్రాలు తీసుకొచ్చి పెట్టిరా, ఒకదాని తర్వాత ఒకటి అది ఇప్పుడు కడుక్కోలేని తప్పుగా మారిపోతుంది. చెరువులు మొత్తం నిండిపోయినాయి. చెరువులు అసలు కనుమరుగైనటువంటి చెరువులెన్ని హైదరాబాద్లో, ఇవాళ కనబడుతున్నటువంటి చెరువులు కాదు, కనుమరుగైనటువంటి చెరువులెన్ని, కుంటల పేరు మీద ఎన్ని కాలనీలు ఏర్పడ్డాయి, కుంటల పేరు మీద ఎన్ని కాలనీలు ఏర్పడ్డాయి, ఆ కాలనీల కింద ఉన్నటువంటి కుంటలన్నీ ఏమైపోయినాయి అంటే మొత్తం దాని కింద ఇవాళ సరస్వతీ నది కింద, సరస్వతీ నది లేకపోతే హరప్ప మొహంజదారో నాగరికతలన్నీ కూడా తవ్వుతుంటే కొత్త నాగరికతలు పాతయి మన చరిత్ర అవన్నీ ఎట్లా బయటకు వస్తున్నాయి, ఇవాళ కుంటలు చెరువులు అన్నీ అట్లనే అయిపోతున్నాయి. కనుమరుగైపోతున్నటువంటి జాతి సంపదకి ఎవరు బాధ్యతలు? అట్లనే కనుమరుగైపోతున్నటువంటి ఈ ప్రభుత్వానికి పైసలు ఏ పుణ్యానికి రాలే కదా, ప్రతి రూపాయి విలువైనదే కదా, ప్రతి రూపాయి విలువైనదే. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక రూపాయి వృధా అయిపోయినా కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యత వహించాలి. ఎందుకు సంబంధం లేని విషయంలో ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోకుండా, ఆర్బీఐ నుంచి అనుమతి తీసుకోకుండా విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీలకు డాలర్ల రూపంలో చెల్లింపులు చేసి సంబంధం లేనటువంటి హెచ్ఎండిఏ సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ల నుంచి పంపించడం అనేటువంటిది నేరమా కాదా, తప్ప ఒప్ప? అది హైదరాబాద్కు ఉపయోగపడ్డదా, తెలంగాణ సర్కారుకు ఉపయోగపడ్డదా? తెలంగాణ సర్కారుకు ఉపయోగపడితే దొంగతనంగా చేస్తారా? ఇవాళ ఎవరికో నువ్వు అవతల వాడికి సాయం చేయాలనుకున్నావు, నీ జేబులో నుంచి ఇస్తే సాయం అవుతుంది. అవతల దగ్గరికి నుంచి దొంగతనం చేసి నువ్వు అవతలకి సాయం చేస్తే నేను వాడికి సాయం చేసినా నీ దగ్గర దొంగతనం చేసినా తప్పేముందలా అంటే తప్పు కాదా? అవునా? నీ జేబులో నుంచి ఇస్తే వేరే విషయం. అట్లా సంబంధం లేని హెచ్ఎండిఏ నుంచి మీరు ఎట్లా ఇస్తారు? అది హెచ్ఎండిఏకి ఏ విధంగా అనుకూలము, ఎందుకు ఇవ్వాలి? పక్కవాడి జేబులో నుంచి సొమ్ములు తీసి యువతల వాడికి ఇచ్చి మధ్యలో నువ్వెందుకు ఇరుక్కోవాలి? నువ్వు వాడికి దానం చేసింది ముఖ్యమా, లేకపోతే వీడి జేబులో నుంచి దొంగతనం చేసింది ముఖ్యమా? అవతల వాడి జేబులో నుంచి దొంగతనం చేసి యువతల వాడికి దానం చేసి నువ్వు గొప్ప దానకర్ణుడు అని చెప్పుకుంటే ఎట్లా? అది మనం ఇక్కడ చూడాల్సినటువంటి అంశము. కాబట్టి అంత ఈజీగా అవుతుందని అనుకోము. అయితే ప్రజలు నమ్ముతారా లేదా, ఏం చేస్తారు ఏంటి అనేటువంటిది వేరే అంశము. రాజకీయంగా అవినీతి చేసిరా లేదా, ఆ గిన్ని సంపాదించుకున్న దాంట్లో అది పెద్ద లెక్కన. ఎందుకంటే ప్రజలు కూడా అవినీతి చేసినా కూడా పోనీలే అనేటువంటి విధానంలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఉచిత పథకాల కోసం అలవాటు పడినటువంటి ప్రజలు వాళ్ళు తింటారు, అయిపోయింది. వాళ్ళు 10 తింటారు, మనకు 1 రూపాయి ఇస్తారు. వాళ్ళు 1,00,000 తింటే మనకు 10 రూపాయలు తిందాం అంటే వాళ్ళు తినండి మనము తినండి అనేది అవినీతి లంచం అనేటువంటిది కూడా నార్మలైజ్ అయిపోయింది, జనరలైజ్ అయిపోయింది అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. ప్రజల్లో కూడా
అంటే ఇక మరీ భారీగా 100 తప్పులు చేసిన తర్వాత శిశుపాలుడు కృష్ణుడు వచ్చినట్టుగా అంటే 100 తప్పులు చేసేదాకా కూడా ఇబ్బంది లేదు, 100 తప్పులను క్షమించవచ్చు అనేటువంటి విధంగా వెళ్ళిపోతున్నారు. అరే చిన్న తప్పు కూడా చేయాల్సినటువంటి అవసరం లేదనేటువంటి విషయం పక్కకు పోయింది. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. మాకు 10 రూపాయలు ఉచితంగా వస్తే వాడు ఎన్ని దోచుకు తిన్నా సంబంధం లేదు. ఇగో ఇట్లా ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు దోచుకుంటారు ఏంది అనేటువంటిది చూడాల్సినటువంటి అంశం.